ప్రెగ్నెన్సీలో నేరేడి పండు అంటే జామున్, ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇండియన్ బ్లాక్బెర్రీ. ఇది తీసుకోవటం వల్ల ఏమైనా ఇబ్బందా లేదా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, దీని గురించి మాట్లాడతాం. సో జామున్ ఈజ్ జనరలీ వెరీ వెరీ రిచ్ ఇన్ ఐరన్, విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇవన్నీ కూడా జామున్ నుంచి చాలా వస్తాయి. ప్రెగ్నెన్సీలో జామున్ తీసుకోవడం సేఫే, కానీ ఎన్ని అరౌండ్ 4 to 6 వరకు తీసుకోవచ్చండి, నాట్ మోర్ దెన్ దాట్. బికాస్ విటమిన్ సి ఇవన్నీ ఉండటం వల్ల, విటమిన్ సి ఈజ్ నథింగ్ బట్ యాసిడ్, ఇట్స్ అన్ అస్కార్బిక్ యాసిడ్. సో అసిడిటీ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, స్టమక్లో బ్లోటింగ్ కావచ్చు, చాలా ఎక్కువ తినేస్తే బవల్ మూమెంట్ స్టిమ్యులేషన్ అయ్యి డైరియా రావచ్చు, కొంతమందికి స్టమక్ అప్సెట్ అవ్వచ్చు అనమాట టూ మచ్ క్వాంటిటీస్లో తీసుకుంటే. అండ్ ఇంకొంతమంది ప్రెగ్నెన్సీలో మిల్క్ మంచిగా తీసుకుంటారు కదా, సో జామున్ తిన్న వెంటనే కానీ ఆర్ బిఫోర్ ఈటింగ్ జామున్ మంచిగా మిల్క్ తీసుకున్నారనుకోండి, ఈ మిల్క్ విల్ గెట్ ఫర్మెంటెడ్ విత్ దట్ యాసిడ్. సో మిల్క్ అంతా కర్డ్లింగ్ అయిపోతుంది. సో దిస్ టూ షుడ్ నాట్ బి కంబైన్డ్ అనమాట. జామున్ అండ్ మిల్క్ ఎప్పుడు కలిసి తీసుకో. జనరలీ అసిడిక్ ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇంకేమన్నా లిటిల్ బిట్ పులుపు ఉండే ఫ్రూట్స్ ఉంటాయి కదా, వీటన్నిటిలో పులుపుకి కారణము విటమిన్ సి. సో ఈ విటమిన్ సి పులుపుతోని మిల్క్ మిక్స్ చేసామనుకోండి, మిల్క్ లోపల కర్డ్లింగ్ అయిపోతుంది, సో గడ్డల్లాగా మారిపోతుంది. దానివల్ల మళ్ళీ బ్లోటింగ్, స్టమక్ అప్సెట్ రావచ్చు. ఇట్ ఈస్ జనరలీ సేఫ్. మీరు ఈ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, కాకపోతే లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోండి. అండ్ ఇంకొక పేషెంట్ నిన్న అడిగారు, బ్లాక్బెర్రీస్ నేను తిన్నానండి, బేబీ ఏమైనా డార్క్గా పుడతారా, కలర్ ఏమైనా డార్క్ అయిపోతుందా అని నాకు టెన్షన్ వేస్తుందని చెప్పి అడిగారు. సో బేబీ స్కిన్ కలర్కి ఫ్రూట్ కలర్కి ఎలాంటి సంబంధం లేదు. మీరు సాఫ్రన్ తీసుకోవటం వల్ల బేబీ ఫేర్గా అవ్వదు, అలా అని బ్లాక్బెర్రీస్ తీసుకోవడం వల్ల బేబీ నల్లగా అవ్వదు. ఇట్ ఈస్ మోస్ట్లీ ద స్కిన్ కలర్ ఈజ్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ ద పేరెంట్స్ జీన్స్. సో పేరెంట్స్ జీన్స్ని బట్టి మీ స్కిన్ కలర్ మారుతుందే తప్ప తీసుకునే డైట్ వల్ల చాలా చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో ఈ ఇండియన్ బ్లాక్బెర్రీస్లో లాట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది కాబట్టి వెనెవర్ దేర్ ఈస్ సీజన్ యూ కెన్ కన్జ్యూమ్ ఇన్ మోడరేషన్లో తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి దాంతోపాటు ఆల్ ద బెర్రీస్, ఏ బెర్రీ అయినా సరే, స్ట్రాబెర్రీస్ తీసుకోండి, మల్బెర్రీస్ తీసుకోండి, రాస్బెర్రీస్, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, తర్వాత మీ బాడీలో ఏమన్నా స్ట్రెస్, ఇవన్నీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇవన్నీ ఉన్నా కూడా ఈ బెర్రీస్ అన్నీ తీసేస్తాయి. సో బెర్రీస్ ఆర్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఇదే కాకుండా ఇంకొంతమంది ఏంటంటే, పీపుల్ హూ హ్యావ్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో యూ హ్యావ్ అ కండిషన్ కాల్డ్ జెస్టేషనల్ డయాబెటీస్, అంటే ప్రెగ్నెన్సీతో వచ్చిన డయాబెటీస్ అనమాట. సో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల ఆర్ వాళ్ళ పేరెంట్స్లో షుగర్ ఉన్న, ప్రెగ్నెన్సీలో కొంతమందికి షుగర్ ఎక్స్ప్రెస్ అవుతుంది, డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో ఇలాంటి వాళ్ళలో ఈ నేరేడి పండ్లు ఎక్కువగా తీసుకుంటే అవి తీపి కాబట్టి షుగర్ డిప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ ర్యాపిడ్గా రైజ్ అండ్ ఫాల్ ఉండొచ్చు అనమాట. సో దీనివల్ల వాళ్ళకి గిడ్డినెస్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో డయాబెటిక్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. అండ్ వాట్ ఎవర్ ఫ్రూట్, ఏ ఫ్రూట్ మీరు తీసుకున్నా సరే, ఇది ఒకటనే కాదండి, ఎనీ ఫ్రూట్స్ ఆర్ ఎనీథింగ్ విచ్ యూ గెట్ అవుట్ సైడ్, ప్లీజ్ వాష్ దెమ్ థరోలీ. మంచిగా వాష్ చేసి రన్నింగ్ వాటర్లో కింద బాగా వాష్ చేసి మాత్రమే ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఏదైనా కన్జ్యూమ్ చేయండి. బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్, లాట్ ఆఫ్ స్ప్రేస్ విచ్ ఆర్ బీయింగ్ పుట్ ఆన్ ద వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, కాబట్టి ఆల్వేస్ వాష్ దెమ్ థరోలీ. వెజిటబుల్స్ అయితే కొంచెం సాల్ట్ ఆర్ పసుపు వేసి మంచిగా వాష్ చేసుకోండి. ఆల్వేస్ డూ నాట్ కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదండి, బికాస్ ఆఫ్టర్ యూ కట్ ద వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్, దాంట్లో ఉన్న మినరల్ ఏదైతే గుణం ఉంటుందో అదంతా వాటర్లో వెళ్ళిపోతుంది. బిఫోర్ కట్టింగ్ దెమ్ ఎప్పుడైనా వాష్ చేసుకోవాలి. సో ముందు వాష్ చేసి దెన్ యూ కట్ అండ్ ఈట్, బికాస్ లోపల ఎనీహౌ స్టెరైల్ ఉంటుంది. సో బయటి నుంచే ఆల్ ద ఇన్సెక్టిసైడ్స్ ఆర్ పెస్టిసైడ్స్ ఇవన్నీ స్ప్రేస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ క్లీన్ చేసి దెన్ యూ కట్ అండ్ ఈట్. అప్పుడు మీకు క్లెన్లీనెస్తో పాటు, హైజీన్తో పాటు మ్యాక్సిమం ఫ్రూట్ అండ్ వెజిటబుల్ బెనిఫిట్ కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ.